అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అదొకటే కాదు, ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తుంది, ఎవరికైనా కావాలి లైక్ షేర్ చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుందని మీకు అనిపిస్తే ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి. ఓకే, సో ఎందుకో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. సో ఇవాళ స్పెషల్లీ చాలా నెగిటివ్ ఎనర్జీ మనకు అనిపిస్తుంది ఈ ఎన్వైర్న్మెంట్లో ఉన్నట్లు. ఎందుకంటే ఒకటి మనం న్యూ మూన్ ఎనర్జీస్లో ఉన్నాము, అండ్ ఇంకోటి ప్లానెటరీ చేంజెస్ చాలా జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు స్పెసిఫిక్గా ఓకే, సిక్స్త్ డేట్, 6th month అండ్ 2024 విచ్ ఇస్ 666 అనమాట. ఓకే, ఇది ఈ డేట్ అంటే ఈ ఏంజల్ నెంబర్ ఏంటి అని అంటే మీకు యూనివర్స్ చెప్తున్నట్లు అనమాట. యూనివర్స్లో చాలా నెగిటివిటీస్ ఉన్నాయి, చాలా అన్నోన్ ఫియర్ ఎనర్జీస్ అరౌండ్ ఉన్నాయి. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి, కొంచెం కామ్గా ఉండడానికి ట్రై చేయండి అని చెప్పడము ఈ నెంబర్ అనమాట. ఓకే, సో ఈ టైంలో మీరు మ్యాక్సిమం నేను మీకు అండ్ ఇంకోటి ఏంటంటే నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో హీలింగ్ ఎనర్జీస్ కూడా పంపిస్తాను. కాబట్టి పేషెంట్గా చూడండి, ఇంట్రడక్షన్ని అస్సలు మిస్ అవ్వకండి. ఓకే, సో ఈ ఎనర్జీస్లో ఈ న్యూ మూన్ అండ్ ఈ వాళ్ళ ఎనర్జీస్ వల్ల మీరు ఏంటంటే చాలా ఫియర్ఫుల్గా ఉండిండొచ్చు. ఓకే, భయము, ఏమో అర్థం అవ్వని భయము. ఓకే, ఎందుకు అసలు మీరు ఆలోచిస్తున్నా కూడా అసలు నాకు ఎందుకు ఈ భయము అన్నది మీకు అర్థం కాకపోవడము అదొకటి. ఓకే, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీకు క్లియర్లీ ఉండకపోవడం అనమాట. ఏదైనా చేద్దాం అనుకున్నా కాన్ఫిడెన్స్ అనేది ల్యాక్ అవ్వడము, అండ్ అన్నెసరీ టెన్షన్స్, ఏం లేని దానికి ఊరికే టెన్షన్ పడ్డము. ఇంకా కొన్ని సందర్భాలు ఎలా అంటే టూ మచ్ అయిపోయేసరికి అసలు ఈ లైఫే బాగలేదు, ఎందుకుంది, ఎండ్ చేసేస్తే బాగుండు అన్న థాట్స్, నెగిటివ్ థాట్స్ కూడా చాలా హైలో ఉంటుంది ఈ ఎనర్జీస్లో, అదొకటి. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఆల్రెడీ మీకు జూన్ మంత్ ఓవర్వ్యూ చేసినప్పుడు ఆ రీడింగ్లో చెప్పాను దీనికి సంబంధించి. మీకు మీ డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించి స్టమక్ గ్రౌలింగ్స్ అని చెప్పేసి, లేకపోతే అక్కడ ఫీలింగ్ అనమాట, సోలార్ ప్లెక్సస్ చక్రాలో మనకు వీక్ ఉంటుందన్నమాట ఈ టైంలో. కాబట్టి ఇంకా ఎలా చెప్పాలంటే సమ్ డిస్టర్బెన్స్ ఇన్ ద డైజెషన్ కూడా అని చెప్పొచ్చు అనమాట. అది కూడా మీకు ఫిజికల్గా చూపిస్తుంది ఫియర్ ఆస్పెక్ట్ ఉన్నందుకు. సో మీరు ఇవన్నీ ఇవాళ స్పెసిఫిక్గా ఫీల్ అవుతూ ఉండొచ్చు మ్యాక్సిమమ్. ఓకే, ఎందుకంటే ఎనర్జీస్ అలా యాక్ట్ అవుతున్నాయి కాబట్టి మీరు ఎంత ట్రై చేసినా స్టాప్ చేయలేని సిచ్యువేషన్లో ఆ ఫియర్ఫుల్ ఎనర్జీలో చాలా హై అనిపిస్తూ ఉంటుంది. మీకేంటంటే నేనేంటి అసలు ఇంత వాట్ ఈజ్ రాంగ్ విత్ మీ అన్న దాంట్లో కూడా మీరు ఉండిండొచ్చు. కాబట్టి నేను మీకు ఇది చెప్తున్నాను. సో మీరు వీక్గా ఫీల్ అవుతున్నారు కాబట్టి నేను మీ సైడ్ అందరికీ ఇవాళ చాలా నెసరీ కాబట్టి హీలింగ్ ప్రేయర్స్ పంపిస్తున్నాను, హీలింగ్ ఎనర్జీ పంపిస్తున్నాను. అందరూ రిసీవ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కామ్గా ఫీల్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫియర్ ఏదైతే అన్నోన్ ఫియర్ మీకు ఇప్పుడు అనిపిస్తుందో అదంతా కొంచెం తగ్గి ఓకే కొంచెం కామ్గా ఉంది అన్న ఫీలింగ్ అనమాట. అంటే ఆ టెన్షన్లో, ఆ హడావిడితనంలో ఏం చేయాలో తెలియని కోపం ఇదంతా ఉంటుంది కదా, అది తక్కువ అనిపిస్తుంది. అండ్ ఈ ఎనర్జీస్ ఈ టైంలో ఇంకొంచెము మీరు ఎలా ఫీల్ అవుతూ ఉండొచ్చు అంటే నేను చెప్తా చూడండి. ఈ ఫియర్ ఎలా కాస్ట్ చేస్తుందంటే ఇంకోటి, మీరు ఒకవేళ జాబ్కి సంబంధించి ఏదో ట్రై చేస్తున్నారు ప్రమోషన్కి అంటే వేరే వాళ్ళకి వచ్చేస్తుందేమో, నాకు ఇవ్వరేమో అని చెప్పేసి ఒకటి. మీ పర్సన్కి వాళ్ళ లైఫ్లో ఏదైనా సంబంధించి ఏదైనా జరుగుతుందంటే వాళ్ళు మిమ్మల్ని కాకుండా ఇంకెవరినైనా చూస్ చేసుకుంటారో అని. అంటే బేసిక్లీ మీ సెల్ఫ్ వర్త్ని, మిమ్మల్ని కాదు అని చెప్పేసి ఇంకా దేన్నైనా ఇంకా ఎవరినైనా ఎలాంటి సిచ్యువేషన్ అయినా చూస్ చేసుకుంటారేమో అన్న అన్నోన్ ఫియర్ అనమాట ఇది. ఓకే, తెలియకుండా అది చాలా హైగా యాక్టివేట్ అయిపోయి మీకు నెగిటివిటీ అనిపిస్తుంది ఈ టైంలో. ఓకే, సో కాబట్టి మీకు అందరికీ ఇప్పుడు కొంచెం కామింగ్, కొంచెము హీలింగ్ ప్రేయర్స్ని పంపిస్తున్నాను. సో మీరు కొంచెం స్టేబుల్గా ఒక కొంచెం పీస్ఫుల్గా ఉంటారనమాట. ఈ టైంలో చాలామందికి అర్జ్ కూడా ఉండిండొచ్చు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి, ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఇట్స్ ఓకే, మీరు ఇవాళ ట్రై చేయండి ఫస్ట్ ఈ హీలింగ్ని, ఆ తర్వాత మీరు ఆటోమేటిక్గా కామ్ అయిపోవాలి. ఓకే, సో మీలో ఎవరి దగ్గరైనా టైగర్ ఐ కనుక ఉంటే క్రిస్టల్ ఇది యూస్ చేయండి, ఇంకా మీకు బెటర్. బట్ నేను ఇప్పుడు పంపిస్తున్నాను, సో స్కిప్ చేయకుండా చూడండి, రిసీవ్ చేసుకోండి. ఓకే, ఏం చేయాలి రిసీవ్ చేసుకోవడానికి? జస్ట్ కామ్గా కూర్చోండి ఒక ప్లేస్లో, కళ్ళు మూసుకోండి. ఇప్పుడు నేను మీకు అఫర్మేషన్స్ చెప్తాను, ఆ అఫర్మేషన్స్ నాతో పాటే మీరు చెప్పండి. తర్వాత మీకు మళ్ళీ చూడాలనుకుంటే మళ్ళీ కూడా చెప్పొచ్చు. ఓకే, సో అఫర్మేషన్స్ చెప్పి ఓకే జస్ట్ ఒక 2 minutes అలా రిలాక్స్ అయిపోండి. ఓకే,
సో నేను మీకు ఇప్పుడు ఈ ఎనర్జీస్ని పంపిస్తాను. ఓకే, జస్ట్ కామ్గా ఎనర్జీస్ మీ సైడ్ వస్తున్న దాన్ని రిసీవ్ చేసుకోండి. ఓకే, ఇది ఇన్స్టాంట్గా మీరు అది ఫీల్ అవుతారు. ఓకే, ఇప్పుడు నేను మీకు అఫర్మేషన్స్ చెప్తాను, ఆ అఫర్మేషన్స్ మీరు కూడా చెప్పండి. ఓకే, ఈ అఫర్మేషన్స్ అయిపోయే లోపే మీరు చాలా కామ్గా ఫీల్ అవుతారు, రిలాక్స్డ్గా ఫీల్ అవుతారు. రిలాక్స్డ్గా ఫీల్ అవ్వడమే కాదు, ఒక టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇప్పుడు మీకు ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ జస్ట్ ఫర్ టైం బీయింగ్ అన్నది మీకు తెలుస్తుంది అనమాట. ఓకే, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఇప్పుడు మీరు జస్ట్ ఈ హీలింగ్ని రిసీవ్ చేసుకోండి అంతే. ఓకే, సో నేను ఇప్పుడు మీకు పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్తున్నాను, సో మీరు కూడా నాతో పాటు చెప్పండి. ఓకే, ఐ స్టాండ్ ఇన్ మై పవర్, ఐ యామ్ కాన్ఫిడెంట్, ఐ స్టే కామ్, నో ఫియర్స్ కెన్ బ్లాక్ మై ఎనర్జీ. ఓకే, just inhale, exhale. Thank you so much universe. మీరు ఆల్మోస్ట్ ఇప్పుడు ఇది విన్న వెంటనే కామ్ అయిపోయి ఉండొచ్చు. ఓకే, ఇంకా మీరు ఇంకొంచెం కామ్ అవ్వాలి అనుకుంటే మళ్ళీ మీరు కొంచెం లైక్ వీడియోని రివైండ్ చేసి మళ్ళీ వాచ్ చేయండి. ఓకే, సో ఈ ఎనర్జీస్ ఇప్పుడు మీరు ఇది వినడం వల్ల తెలియకుండానే మీకు ఒక టైప్ ఆఫ్ స్టెబిలిటీ అనేది వస్తుందన్నమాట. ఓకే, సో అది క్లెయిమ్ చేయండి. అందుకని ఇవాళ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్, అందుకని చెప్పేసి నేను కొంచెం టైం తీసుకొని చేస్తున్నాను. ఓకే, సో చూద్దాం మరి ఇంకా రీడింగ్లో ఇప్పుడు మీకోసం యూనివర్స్ ఏం చెప్తుంది అని చెప్పేసి, మీరు ఏం తెలుసుకోవాలి, ఏంటి ఏదైనా సిచ్యువేషన్ ఉందా మీరు దీని గురించి తెలుసుకొని యాక్ట్ చేయాలి అని చెప్పేసి. ఓకే, సో చూద్దాం మరి. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ ద కలెక్టివ్. వాట్ డూ దే నీడ్ టు నో రైట్ నౌ. ఐ హోప్ మీరు ఇంట్రడక్షన్ స్కిప్ చేయకుండానే చూసారని అనుకుంటున్నాను. వాట్ డూ దే నీడ్ టు నో రైట్ నౌ. Judgment. Okay, Knight of Cups, the Tower. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మీరు జూన్ మంత్ ఎవరైనా చూడలేదు వీడియో అని అంటే ఒకసారి వెళ్ళి చూడండి. మనకు నేను ఓవర్ వ్యూ ఎలా ఉంటుంది అని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఓకే, 9 of Pentacles, one more universe. కింద నేను మీకు హీలింగ్లో పంపించిన అఫర్మేషన్స్ చెప్పిన అఫర్మేషన్స్ ఎవరన్నా పోస్ట్ చేయండి, మిగతా వాళ్ళు కూడా అది చూసి మళ్ళీ తర్వాత చేయాలనుకుంటే చేయొచ్చు, లైక్ మెడిటేషన్ టైప్. ఓకే, అఫర్మేషన్స్తో 5 of Wands అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద ఎంపరర్. ఓకే, ద ఎంపరర్, పేజ్ ఆఫ్ స్వర్డ్స్, ద ఫూల్ ఎనర్జీ. సో ఇక్కడ ఒక స్పెసిఫిక్ మెసేజ్ యూనివర్స్ చూపిస్తుంది ఒక పర్సన్కి సంబంధించి. ఇక్కడ పేజ్ ఆఫ్ స్వర్డ్స్ అండ్ ద ఎంపరర్. పేజ్ ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ ఇక్కడ ఏంటి అని అంటే పీపింగ్ ఎనర్జీ అనమాట. అంటే కావాలని చెప్పేసి స్టాకింగ్ టైప్ ఆఫ్ ఎనర్జీ, తెలుసుకోవాలి ఆ పర్సన్ గురించి అని ఉంటుంది చూడండి, అలాంటి ఎనర్జీ అనమాట. సమ్ సార్ట్ ఆఫ్ ఈదర్ మీరు ఇది బిహేవ్ చేసి ఉండొచ్చు, లేకపోతే మీకు కనెక్ట్ అయిన ఎనర్జీ ఇలా బిహేవ్ చేసి ఉండొచ్చు. ఏంటి అని అంటే ఏదో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడము, ఏదో లైక్ యూనో తప్పు అయి ఉండొచ్చు, లేకపోతే అన్నెసరీగా వేరే వాళ్ళతో వినడం లాంటిది, ఇలాంటిది తెలుసుకొని
అథారిటేటివ్గా బిహేవ్ చేయడం అనమాట. అంటే డామినేటింగ్గా బిహేవ్ చేయడము, మీ లైఫ్ని వాళ్ళ కంట్రోల్లో తీసుకోవడము, గట్టిగా అరచడం, స్టబన్గా బిహేవ్ చేయడము, బాగా కోప్పడ్డము, ఇలాంటిదంతా అనమాట. సంథింగ్ ఇలాంటిది ఏదో జరిగిండొచ్చు రీసెంట్లీ, మీకు ఈ ఫియర్ని కాజ్ చేసింది. అంటే ఏంటిది, ఎందుకు నేను ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను, స్టక్ అయిపోయి ఎందుకు ఈ పర్సన్ నన్ను ఇంత కంట్రోల్ చేస్తున్నారు, దీనికి ఎండ్ అనేది ఉండదా అని చెప్పేసి మీరు చాలామంది ఆలోచిస్తుండొచ్చు. వెరీ వెరీ మ్యాస్కులైన్, ఇది పాజిటివ్ మ్యాస్కులైన్ అయితే నాకు అనిపించట్లేదు. చాలా డామినేటింగ్, చాలా అథారిటేటివ్, ఇంకా ఈ పర్సన్దే పై చేయి ఉండాలి అని చెప్పేసి లైక్ యూనో ఇట్స్ అ రివర్స్డ్ మ్యాస్కులైన్ ఎనర్జీ. ద ఎంపరర్ రెస్ట్రిక్షన్స్ పెట్టడము, మీరు ఈ పని చేయకూడదు ఆ పని చేయకూడదు అంటూ ఉంటుంది చూడండి, అలాంటిది అనమాట. సో ఏదో తెలుసుకొని వచ్చి వీళ్ళు మీ మీద అండం లాంటిది, లైక్ మీరు ఇలా చేయకూడదు అలా చేయకూడదు ఇలా ఉండకూడదు అని చెప్పడము. సో ఇది మీకు ఎప్పుడు నా లైఫ్ ఇలానే ఉండబోతుందా, ఎప్పుడు నేను ఇంప్రూవ్ అవ్వనా, ఇంకా ముందుకు వెళ్ళేది లేదా అని చెప్పేసి ఒక అన్నోన్ ఫియర్ అనమాట. ఎందుకు, ఇంకా ఇది సినారియో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఉంటుంది. ఓకే, బట్ ఇలాంటి సిచ్యువేషన్కి సంబంధించి ఏదైనా ఫియర్ అనేది మీకు కాజ్ చేసిండొచ్చు. ఒక్కసారిగా మీరు మొత్తం లైఫ్ని లైక్ యూనో తిరిగి చూడడం అనమాట. ఇంకా పీస్ అనేది లేదా, ఇంకా ఇదే భయంతోనే బతుకుతూ ఉండాలా అన్నట్లు మీరు క్వశ్చన్ చేస్తూ ఉండొచ్చు అనమాట. ఓకే, అండ్ అదొకటే కాదు, ఇక నేను మీరు ప్రే చేస్తుంది చాలా వరకు జడ్జ్మెంట్ కార్డ్తో యూనివర్స్ని, ఇదంతా బాగా అయిపోవాలి, ఈ టెన్షన్ నుంచి బయటకు వచ్చేసాలి, ఇంకో ఛాన్స్, లేకపోతే సమ్ సార్ట్ ఆఫ్ రియలైజేషన్ కోసం మీరు ప్రే చేస్తున్నట్లు, చాలా ప్రే చేస్తున్నట్లు క్లియర్లీ తెలుస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, ఎస్పెషల్లీ ఈ ప్రేయర్ మీరు ఏదైతే అడుగుతున్నారో, ఏదైతే యూనివర్స్ని కోరుకుంటున్నారో, ఇది సమ్ సార్ట్ ఆఫ్ 9 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ, మీ ఫ్రీడమ్ కోసము. ఓకే, మీ లిబర్టీ, లైక్ యూనో ఈ నెగిటివ్ ఎనర్జీస్ నుంచి బయటికి రావాలి, ఫ్రీ అయిపోవాలి అని చెప్పేసి మీరు ప్రే చేస్తున్నట్లు ఇక్కడ అనిపిస్తుంది. ఓకే, ఈవెన్ ఒకవేళ మీరు జాబ్కి సంబంధించి అయినా సరే, వర్క్కి సంబంధించి అయినా సరే, మీరు ఏదో ఒక ల్యాక్ లాంటిది ఫీల్ అవ్వడము, మీ సెల్ఫ్ ఇంపార్టెన్స్ తెలుసుకోలేకపోతున్నారు అని అంటే, ఇంకొక ఛాన్స్, దీని నుంచి నేను బయటికి రావాలి, ఇంకా బెటర్మెంట్ సైడ్ వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, సో మీరు ప్రే చేస్తున్నట్లు క్లియర్లీ చూపిస్తుంది. అండ్ స్పెషల్లీ అదొకటే కాదు, చాలామంది ఎమోషనల్లీ బ్యాలెన్స్ అవ్వాలి, ఓకే, కామ్గా ఉండాలి. అఫ్కోర్స్ మనం ఇంట్రడక్షన్లోనే చూసాం, అది కూడా ఫీల్ అవుతూ ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట. ఏదో అన్నసరి గొడవలు, ద టవర్ మూమెంట్స్ కాజ్ అవ్వడము మీ లైఫ్లో, ఏదో ప్రతి చిన్న విషయానికి ఏది పెద్దది అనిపించేదాన్ని కూడా లైక్ యూనో చాలా భూతత్వంలో పెట్టి చూసేసి పెద్ద లాంటిది చేయడం లాంటిది అనమాట టవర్ వచ్చేసి. ఇది 5 ఆఫ్ వాండ్స్, చాలా చిన్న ఫైట్, మాట్లాడుకొని కరెక్ట్ చేసేసుకొని ఆర్గ్యుమెంట్ ఎండ్ చేసేస్తే అక్కడితో ఫినిష్ అయిపోయి లైక్ యూనో కలిసి హ్యాపీగా ఉండొచ్చు అనమాట. కానీ ఆ చిన్న దాన్ని తీసుకొని పెద్దగా చేసేసి ఎలా అంటే స్ప్లిటప్ అయిపోయే వర్క్ అనమాట. సపరేషన్స్, దూరం వెళ్ళిపోవడం, మాట్లాడకుండా బ్లాక్ ఎనర్జీస్లో ఇలా వెళ్ళిపోవడం లాంటిది ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో మీరు ఫ్రీడమ్ కోరుకుంటున్నారు. ఎందుకు ఇలాంటి ఎనర్జీస్లో స్టక్ అయి ఉన్నాము, స్టక్ అయి ఉండకుండా లిబరేట్ అయిపోవాలి, హ్యాపీనెస్ సైడ్ వెళ్ళిపోవాలి. ఎవ్రీ టైం మీకు ఈ టవర్ మూమెంట్ కాజ్ అవుతున్నప్పుడు మీకు విసుగు వస్తుంది, ఈ టవర్ ఎవ్రీ టైం వస్తుంది, దీంతో భయపడుకుంటూ ఉండాలా అంటే నెక్స్ట్ మళ్ళీ ఏం జరుగుతుంది, మళ్ళీ పాజిటివ్ ఉంటుందా లేదా అని చెప్పేసి ఇలా అనమాట. రైట్, ఇలాంటిది ఉండకూడదు, మీరు ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఉండాలి, దీని నుంచి కంప్లీట్గా ఫ్రీ అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటున్నట్లు అనిపిస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇంట్రెస్టింగ్లీ ఇక్కడ యూనివర్స్ ఏంటి అని అంటే, ఎస్ అది వస్తుంది మీకు, మీరు ఎప్పుడైతే రియలైజ్ అయ్యారో, ఓకే, రియలైజ్ అయిన వెంటనే ఆటోమేటిక్గా నెక్స్ట్ యాక్షన్ తీసుకోవడం లాంటిది అనమాట. సో మీరు తొందరలో నైట్ ఆఫ్ కప్స్తో ఇక్కడ మీరు ఎమోషనల్లీ బ్యాలెన్స్ అవ్వబోతున్నారు. ఓకే, లైక్ రిసీవ్ చేసుకోవడానికి అనమాట, పాజిటివ్ ఎనర్జీస్ని రిసీవ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు అని చెప్పేసి కూడా చూపిస్తుంది. ఈ ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ ఎనర్జీ వస్తుందో, నేను ఒక మాట చెప్తాను, ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎనర్జీ చూపిస్తున్నది కాబట్టి చిరాకు వచ్చేసి ఉంటుంది ఆటోమేటిక్గా. ఇది వినేసరికి ఏం ట్రాన్స్ఫర్మేషన్ ఇది, అసలు ఇంకా ఇంతేనా, ఇదే జరుగుతుంటుందా అన్న కొంతమంది మాట అనిండొచ్చు కూడా ఇప్పుడు వీడియో చూస్తున్నప్పుడు. ఆ ఎనర్జీ అనమాట, లైక్ యూనో ఇక విసిగిపోయిన ఎనర్జీ అనమాట. సో బట్ యు ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్ స్లోలీ. ఒకేసారి యూనివర్స్ ఏంటంటే ఒకేసారి చాలా స్ట్రాంగ్ చేంజెస్ కూడా పంపించదు. ఒక్కొక్క మూమెంట్, టవర్ మూమెంట్ తర్వాత బెస్ట్ టవర్, కామ్ టవర్ అలా అనమాట. సో ఇంప్రూవ్మెంట్ కూడా మీకు లైక్ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి సెకండ్, థర్డ్ అలా ఒకేసారి మీరు 10th లైక్ పెద్ద క్లాస్కి వెళ్ళిపోయారు అనుకోండి,
కష్టమైపోతుంది కదా. సో యూనివర్స్ కూడా మీకు ఈ టవర్ మూమెంట్స్ని కొంచెం పంపించి ఇంప్రూవ్ చేయడం లాంటిది అనమాట. అందుకే నేను అనేది ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఓవర్ నైట్లో జరగదు. ఇది మనకి ఫస్ట్ టవర్, ఆ తర్వాత ఒక వాయిడ్ ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ చూసేది అదే. ఈ రోజు తర్వాత నెక్స్ట్ 2 డేస్లో ఒక ఏం జరగని టైప్ అనమాట. అసలు ఏం అర్థం కాని సిచ్యువేషన్లో ఉంటాం. సో టవర్, వాయిడ్ అండ్ దెన్ యాక్షన్ ఇలా ఉంటుందన్నమాట. ఓకే, సో జస్ట్ ఫ్లో అవ్వండి అంతే. మీరు క్వశ్చన్ చేయకండి ఎందుకు ఇది జరుగుతుంది అని మాత్రం అస్సలు అనుకోకండి. ఓకే, అండ్ కొంతమందికి నేను ఇక్కడ చెప్తున్నాను, ఇంకొక ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి నేనైతే మెన్షన్ చేయాలి. ఓల్డ్ కనెక్షన్స్, ఓకే, ఓల్డ్ సిచ్యువేషన్స్ ఏదైనా మీకు లైక్ మిమ్మల్ని ఇంప్రూవ్ చేయట్లేదు అని అంటే అది బ్రేక్ అయిపోతుంది. యూనివర్స్ మీరు ఇది తెలియకుండానే పాస్ట్లో ప్రే చేసిండొచ్చు, సబ్కాన్షియస్గా ప్రే చేసిండొచ్చు, కాబట్టి అది జరుగుతుంది. ఓకే, మేనిఫెస్టేషన్స్ అలానే జరుగుతాయి. కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనం అది కోరుకుంటాం అనమాట. ఓకే, సో అది జరిగి సమ్ సార్ట్ ఆఫ్ న్యూ పర్సన్ లేకపోతే న్యూ ఎనర్జీ మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నట్లు ఇక్కడ చూపిస్తుంది నైట్ ఆఫ్ కప్స్తో. ఓకే, ఒకవేళ మీరు అది కోరుకుంటుంటే ఇలాంటిది కూడా ఇక్కడ ఎనర్జీ చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఓవరాల్ లిబరేటింగ్ ఎనర్జీ. వాట్ ఎల్స్ యూనివర్స్? 4 of Cups, Two of Wands, Queen of Swords, the Strength. ఇప్పుడు చూడండి, ఇక్కడ డెఫినెట్లీ యూనివర్స్ చెప్పేది ఏంటంటే స్ట్రెంగ్త్ అంటేనే నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఇట్ ఈస్ నథింగ్ బట్ లైక్ మీకు ఏదో సమ్ సిచ్యువేషన్ వస్తుంది కాబట్టి స్ట్రాంగ్గా మీరు స్టెప్ తీసుకోవాలి కాబట్టి స్ట్రెంగ్త్ అనేది చూపిస్తుంది, రైట్? సో నెక్స్ట్ ఏంటి అని అంటే మీకు సమ్ సార్ట్ ఆఫ్ డెసిషన్ మీరు చాలా అసలు మనకి ఎన్నిసార్లు వచ్చిందో ఇది రీడింగ్స్లో. ఒకటి, కొంతమందికి మీరు అలోన్గా ట్రావెల్ అని చెప్పేసి లేకపోతే అన్ని ఎనర్జీస్ని పక్కన పెట్టేసి ఎక్కడికన్నా వెళ్ళాలి, లైక్ యూనో సమ్ సార్ట్ ఆఫ్ ఐసోలేషన్ అనమాట. ఐసోలేషన్లో ఉండాలి అని కోరుకుంటూ ఉన్నారు, కానీ స్ట్రెంగ్త్ సరిపోవట్లేదు. అది ఎలా ఒకటి ఫర్ సమ్ రీజన్ మీరు ఆ స్టెప్ తీసుకోలేకపోతున్నారు, ఏదో మీకు ఆబ్స్టికల్ లాగా అనిపిస్తూ ఉంది. ఇక్కడ మీరు దాన్ని లైక్ ఎలా చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు. బట్ ఇది కమింగ్, తొందరలో మీకు ఇలాంటి ఒక చాయిస్ అనేది రాబోతుంది. దానికి మీరు చాలా స్ట్రాంగ్ ఉండాలి అని యూనివర్స్ చెప్తుంది. అదొకటే కాదు, తొందరలో మీ లైఫ్లో మీరు ఎమోషనల్లీ సాటిస్ఫాక్షన్గా మీ హ్యాపీగా అనిపించకపోతే, ఎవరైనా ఉండొచ్చు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కలీగ్స్, ఏ సిచ్యువేషన్లో అయినా సరే మీకు ఎమోషనల్లీ హ్యాపీగా లేకపోతే నేను మళ్ళీ చెప్తున్నాను, సమ్ సార్ట్ ఆఫ్ ఆఫర్, సమ్ సార్ట్ ఆఫ్ ఏదో ఒక ఎమోషనల్ అప్రోచ్ మీకు రాబోతుంది తొందరలో. ఓకే, మీరు ఆల్మోస్ట్ డిస్ట్రాక్టివ్ ఎనర్జీలో ఉన్నట్టు నాకు చూపిస్తుంది ఇక్కడ. అంటే మీరు తీసుకోవాలి అని ఉన్నప్పటికీను, హ్యాపీగా ఉండాలన్నప్పటికీను సెల్ఫ్ సాబటాజ్, మళ్ళీ మీ అంతకు మీరే ఆపేయడం లాంటిది అనమాట. ఇలాంటిది చూపిస్తుంది. ఎందుకంటే పాత దానికి స్టక్ అయిపోవడము, పాత ఎనర్జీస్కి స్టక్ అయిపోవడము, అది ఇంకా లైఫ్లో ఉంటే బాగుండు అన్న దాంతో మీరు రిసీవ్ చేసుకోవట్లేదు అనమాట. ఓకే, సో ఒకవేళ మీరు కనుక యూనివర్స్ని నాకు ఇది కావాలి అని అడిగి పాతది పంపించకుండా కొత్తది రిసీవ్ చేసుకోవాలంటే యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్. ఓకే, మీరు అది గుర్తుపెట్టుకోండి. మీకు ఒకటి కావాలనుకున్నప్పుడు అన్నెసరీ రిలీజ్ చేయాలి, స్పేస్ కావాలి కదా కొత్త దానికి ఫిట్ అవ్వడానికి. సో అది ఇక్కడ జడ్జ్మెంట్, ఇంకా 4 of Cups. జడ్జ్మెంట్తో మీరు ప్రే చేస్తున్నారు, వచ్చేటప్పటికి హెసిటేట్ చేస్తున్నారు, తీసుకోవాలా వద్దా, ఇది లీవ్ చేసి వెళ్ళిపోవాలా, ఇంత స్ట్రాంగ్ ఉండాలి కదా దీనికి అని చెప్పేసి. సో ఒక క్లారిటీతో వచ్చి మీరు ఈ 2 days వదిలేసేయండి. ఓకే, నెక్స్ట్ డెసిషన్ తీసుకొని క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్తో ముందుకు వెళ్ళిపోండి. స్పెషల్లీ ఇక్కడ ఏంటి అని అంటే క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ వచ్చింది కాబట్టి కొంచెం అనలిటికల్గా, కొంచెం ప్రాక్టికల్గా, ఫిజికల్లో ఎలా ఉంటుందో మీరు ఓవర్గా ఊహించేసుకోకుండా ఒక ప్రాక్టికాలిటీతో డెసిషన్ తీసుకుంటే బెస్ట్, ఒక ఫార్వర్డ్ స్టెప్ తీసుకుంటే బెస్ట్. లైక్ యూనో ట్రూత్ని మీరు క్యాచ్ చేసి దాని సైడ్ వెళ్ళండి అని అనమాట. ఓకే, మీరు లిబరేషన్ కావాలనుకుంటున్నారు, ఇవన్నీ జరగాలంటే మీరు కూడా ఆ ఎనర్జీస్ అప్రోచ్ అయినప్పుడు తీసుకోవడానికి రెడీగా ఉండాలి. అలా రెడీగా లేకపోతే వచ్చింది చేయి జారిపోతుంది అనమాట. ఓకే, సో అదొచ్చేసి ఇక్కడ మీకు యూనివర్స్ ఇక్కడ మెసేజ్ ఇస్తుంది. ఓకే, మీరు చాలా ఎమోషనల్ పర్సన్ అయి ఉండొచ్చు. క్వీన్ ఆఫ్ కప్స్ చూపిస్తుంది, మీ ఎమోషన్సే మిమ్మల్ని ఆపే ఛాన్సెస్. సో ఎస్, అది కొంచెము
ఆలోచించి కొంచెం క్వీన్ ఆఫ్ కప్స్ కాకుండా క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ లాగా ఉండి ఈసారి మీరు డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే ఈ టవర్ మూమెంట్స్ ఆపడం కూడా మీ చేతిలోనే ఉంది. మీరు ఎప్పుడు సేమ్ చేసేదే చేస్తూ ఉంటే అదే జరుగుతూ ఉంటుంది, రైట్? అవుట్కమ్ కూడా అదే ఉంటుంది. సో అన్నెసరీ ఎనర్జీస్ని రిమూవ్ చేసి స్పేస్ అనేది మీరు క్రియేట్ చేయండి. ఆ స్పేస్లో మీ కొత్త మేనిఫెస్టేషన్, మీరు ఏదైనా సరే, కొత్త జాబ్, కొత్త పర్సన్, న్యూ వే ఆఫ్ లైఫ్, రైట్, రావాలనుకున్నా అప్పుడు అక్కడ ఫిట్ అవుతుందన్నమాట. లేకపోతే ఫిట్ అవ్వడానికి ఛాన్స్ మీరు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్. ఓకే, సో ఎలాంటి సిచ్యువేషన్ అయినా మరి మీ మీదనే అది డెసిషన్ వచ్చేసి. ఓకే, సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. మీకు ఇది హెల్ప్ అయ్యింది అని అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అయ్యింటే కనుక ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో హీలింగ్కి సంబంధించి ఉంది కాబట్టి స్టార్టింగ్లో ఎవరికైనా యూజ్ అనిపిస్తుందంటే వాళ్ళు కంపల్సరీ షేర్ చేయండి. లైక్ ఇలానే మనం ఒకరికొకరికి హెల్ప్ చేసుకుంటూ వెళ్ళాలి, రైట్? అందరూ బెటర్గా ఉంటారు. ఓకే, సో ఎనీవే ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Bye for now. Take care.